మేషరాశి. పంచగ్రహ కూటమి ఏర్పడడం వలన మేషరాశి వారికి కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. రవి యొక్క మంచి ఫలితాలు మేషరాశి వారికి సంప్రాప్తిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఆర్థిక పరంగా కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. వ్యవహారాలు తొందరగా ముందుకు వెళ్తాయి. బంధుమిత్రుల ద్వారా మీకు మనస్పర్ధలు తొలగి అందరి కలయిక కలుగుతూ ఉంటుంది. వ్యాపార రంగం లోపట కొంత మీకు కలిసి వస్తుంది. నూతన అవకాశాలు, పెట్టుబడులు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అనుకూలంగా ఉన్నది. మేషరాశి వారు ఈరోజు గురుగ్రహానికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిలో ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. స్థల మార్పిడికి సంబంధించి ప్రయత్నాలు మీకు కొంత ఫలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన వ్యాపార రంగంలో ఉన్నవారు, వ్యాపారస్తులకు అవకాశాలు పరిమితంగా వస్తాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోండి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చును. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి. మిత్రుల యొక్క సహకారము కొంత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారము పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆ వృత్తి లోపట కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఆప్తులు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి. ఈ రాశివారు ఈరోజు షిరిడి సాయినాథుని దేవాలయం సందర్శించిన లేదా ఏదైనా తీపి పదార్థాలు దేవాలయం దగ్గర చిన్నపిల్లలకు పంచడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.